మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు ఎన్నిక వాయిదా పడింది. బీజేపీ అభ్యర్థి మహాదేవ్ సూసైడ్తో ఎస్సీసీ నిర్ణయం తీసుకుంది. నిన్న ఉరేసుకొని బీజేపీ అభ్యర్థి మహాదేవ్ చనిపోయాడు. రాజకీయ ప్రత్యర్థుల వేధింపులతోనే సూసైడ్ చేసుకున్నారని ఆరోపిస్తున్నారు మృతుని కుటుంబ సభ్యులు. మరోవైపు ప్రతిపక్ష అభ్యర్థులపై వేధింపులు కొనసాగుతున్నాయని ఫైర్ అయ్యారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు, కేంద్ర మంత్రి బండి సంజయ్. మక్తల్లో బీజేపీ అభ్యర్థి మహాదేవ్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఈ ఘటన రాజ్యసభలోనూ ప్రస్తావించానన్నారు. ఈ ఘటనలో అసలు ఏం జరిగిందో తేలాలన్నారు. మహాదేవ్ ఆత్మహత్యకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లక్ష్మణ్. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకులు రాజ్యాంగ పుస్తకం పట్టుకుని నీతులు వల్లించేటువంటి ఈ కాంగ్రెస్ నాయకులు మీకు రాజ్యాంగం పట్ల ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం ఉన్నట్టయితే ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పు కట్టుబడి ఉండాలి కానీ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని చెప్పి ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని కూనిపరుస్తూ ఒక ఆదివాసీ అని ముఖ్యంగా ఎస్టీ ట్రైబల్ ఒక అభ్యర్థి బీజేపీ అభ్యర్థి మీద ఈ రకమైనటువంటి మరి మీరు వేధింపులు గురి చేయడము, ఒత్తిడి చేయడము, బదులను తప్పించుకొని చెప్పడం అంటే ఏ ప్రజాస్వామ్యం ఇది నిజంగా ఆలోచన చేయాలి. ఈ అంశాన్ని ఖచ్చితంగా నేను పార్లమెంట్లో లేవనెత్తాను. చట్టరీత్యా చర్యలు తీసుకునే వరకు భారతీయ జనతా పార్టీ దీని మీద రాజకీయంగా పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగిస్తాను. మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు ఎన్నిక వాయిదా పడింది. బీజేపీ అభ్యర్థి మహాదేవ్ సూసైడ్తో ఎస్సీసీ నిర్ణయం తీసుకుంది. నిన్న ఉరేసుకొని బీజేపీ అభ్యర్థి మహాదేవ్ చనిపోయాడు. రాజకీయ ప్రత్యర్థుల వేధింపులతోనే సూసైడ్ చేసుకున్నారని ఆరోపిస్తున్నారు మృతుని కుటుంబ సభ్యులు. మరోవైపు ప్రతిపక్ష అభ్యర్థులపై వేధింపులు కొనసాగుతున్నాయని ఫైర్ అయ్యారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు, కేంద్ర మంత్రి బండి సంజయ్.